బాగి కడుపులో ఉన్న బిడ్డ వల్ల నీకు ప్రమాదం అని చెప్పి చెంబ మనోహరికి చెప్పడంతో ఇక అప్పుడు మనోహరి అయితే మనం ఆ బ్లాక్ మ్యాన్ని అడ్డం పెట్టుకొని బాగిని దాని కడుపులో ఉన్న బిడ్డను పైకి పంపించేద్దామని చెప్పి రణవీర్ని బ్లాక్ మ్యాన్ లాగా రమ్మని చెప్దాము, బాగిని చంపమని చెప్దామని అంటూ ఉంటే, కానీ రణవీర్ అందుకు ఒప్పుకుంటాడా అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటాడో ఒప్పుకోక ఏం చేస్తాడని చెప్పి మనోహరి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి బాగి వస్తుంది. బాగి వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి చెంబ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావు యాదమ్మ, నువ్వు ఇక్కడికి వచ్చింది నా పనులు చేయడానికి, మనోహరి పనులు చేయడానికి కాదు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి బాగి యాదమ్మను అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత మనోహరి వైపు చూస్తూ, చూడు మనోహరి, ఆయన యాదమ్మను రిక్రూట్ చేసింది నన్ను చూసుకోవడానికి, నిన్ను చూసుకోవడానికి కాదు అని చెప్పి అంటూ ఉంటే, వసే బాగి నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావే, అమర్ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పి ఇంటికి నువ్వే మహారాణిలాగా ఫీల్ అయిపోతున్నావు, ఎంతలా ఆనందపడాలో అంతలా ఆనందపడు, ఇదే నీకు ఆఖరి రోజు, అసలు నువ్వనే దానివే లేకపోయి ఉండుంటే ఇప్పుడు నీ స్థానంలో మహారాణిలాగా నేనుండేదాన్ని, నాకు కావాల్సిన నా స్థానాన్ని నేనే దక్కించుకుంటాను అని చెప్పి మనోహరి వెంటనే రణవీర్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఏంటి మనోహరి ఇలా వచ్చావు, పని లేకుండా నువ్వు నా దగ్గరికి రావు కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అవును రణవీర్, నువ్వు చెప్పింది నిజమే, నాకు నీతో పని పడింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏం చేయాలి అని రణవీర్ అడుగుతాడు. బాగిని దాని కడుపులో ఉన్న బిడ్డను చంపేయాలని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు మనోహరి, బాగి నీకు శత్రువు నాకు కాదు, నీకు శత్రువు అయితే నువ్వు చంపుకోవాలి అంతేకాని నన్ను చంపమనడం ఏంటి, అయినా ఆ అమరేంద్ర కోపం ఎలా ఉంటుందో నేను దగ్గరుండి చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఆ బాగి ప్రాణాలు తీయడానికి నేనెందుకు ఒప్పుకుంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి నువ్వు ఒప్పుకోవాలి రణవీర్, అంజు నీకు కావాలంటే నువ్వు ఆ బాగి ప్రాణాలు తీయాలి, ఆ బాగి ప్రాణాలు తీసిన వెంటనే నేను అంజుని నీకు అప్పగిస్తాను, అప్పుడు అంజుని నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం, నీ ఆస్తి నీకు రావాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ఆప్షన్ తప్ప నీకు మరొక ఆప్షన్ లేదు అని చెప్పి మనోహరి రణవీర్ని ఆశ పెట్టిస్తూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్ బాగిని చంపిన తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. లేదు రణవీర్, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఆల్రెడీ అమర్ ఆ బ్లాక్ మ్యాన్ నన్నే చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నాడు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్లాక్ మ్యాన్ లాగా వచ్చి బాగిని చంపడం వల్ల ఆ బ్లాక్ మ్యాన్ నన్ను చంపడానికి వచ్చాడని అనుకోకుండా బాగి చనిపోయిందని అమర్ అనుకుంటాడు. నా మాట విను రణవీర్, ఇప్పుడు కనుక నేను ఆ బాగిని పైకి పంపించేసి అమరేంద్రను సొంతం చేసుకోలేకపోతే నేను ఎప్పటికీ అమరేంద్రను సొంతం చేసుకోలేను అని చెప్పి మనోహరి రణవీర్కి చెప్తూ ఉంటుంది. నీ మీద ఎటువంటి నింద పడకుండా చూసుకునే బాధ్యత నాది, నేను నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి మనోహరి రణవీర్కి చెప్పడంతో, సరే మనోహరి అంతా నువ్వు చూసుకుంటావని నమ్ముతో నేను అందుకు ఒప్పుకుంటున్నాను, తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అమర్ ముందు నీ గురించి నేను ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి రణవీర్ మనోహరికి చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి మనోహరి అనడంతో ఎస్ అని చెప్పి రణవీర్ అంటాడు. ఇక దాంతో మనోహరి థ్యాంక్ యూ రణవీర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నువ్వు చేసే ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఒక్కసారి ఆ బాగిని నువ్వు పైకి పంపించేస్తే ఆ తర్వాత నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను చేస్తాను అని చెప్పి మనోహరి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. మరోవైపు బాగి ఆరు ఫోటోతో మాట్లాడుతూ, అక్క ఎక్కడున్నావక్క, పైలోకంలో నువ్వు సంతోషంగానే ఉన్నావా అని చెప్పి ఆరు ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వున్నప్పుడు ఎంత బాగుండేదక్క, కనీసం ఆత్మగా అయినా నువ్వు నాకు కనిపించి మాట్లాడుతూ ఉంటే నా సంతోషాన్నైనా నా బాధనైనా నీతో నేను పంచుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు బాగా ఒంటరినయ్యాననే ఫీలింగ్ కలుగుతుందక్క, నా కడుపున జన్మించబోయేది నువ్వేనని ఆయన నేను అందరం బలంగా నమ్ముతున్నాము, ఎప్పుడెప్పుడు నువ్వు నా కడుపున పుడతావా అని చెప్పి అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామక్క, ఈ 9 నెలలు త్వరగా గడిచిపోతే బాగుండు అని చెప్పి బాగి
తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు చెంబ మనోహరి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహరి రణవీర్ బ్లాక్ మ్యాన్ లాగా రావడానికి ఒప్పుకున్నాడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఒప్పుకున్నాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అయితే రణవీర్ బ్లాక్ మ్యాన్ లాగా వచ్చి బాగీని షూట్ చేసేస్తే నీకున్న గండం తొలగిపోయినట్టే అని చెప్పి చెంబ మనోహరికి చెప్తూ ఉంటుంది. మరోవైపు యమలోకంలో ఉన్న 6 నారద మునీంద్రుల వారికి యమధర్మరాజు గారు 6 ఇంద్రుడి కుమార్తె అని చెప్పడంతో అప్పుడు దేవకన్యలు ఇలా మామూలు వస్త్రాల్లో ఉండకూడదు, వెళ్ళి పట్టు వస్త్రాలు ధరించి రాబాలిక అని చెప్పి నారద మునీంద్రుల వారు చెప్పడంతో అప్పుడు 6 యమధర్మరాజు గారి భార్య దగ్గరకు వెళ్ళి ఆవిడ వస్త్రాలను తీసుకొని ఆవిడ ఉంగరాన్ని కూడా వేలికి ధరిస్తుంది. ఇక అలా 6 భూలోకానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ ఉంగరం సాయంతో 6 భూలోకానికి వచ్చేస్తుంది. ఇప్పుడు నా చెల్లి ఏం చేస్తుందో ఏంటో అని 6 అలా బాగీని చూస్తూ ఉంటే బాగీ 6 ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటే, చెల్లి నువ్వు నా కోసం ఎంతలా ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నేను నీ కడుపున బిడ్డగా పుడతానని చెప్పి కూడా నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు, కానీ యమధర్మరాజు గారు నాకు అవకాశం లేకుండా చేశారు అని చెప్పి 6 చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రణవీర్ బ్లాక్ మ్యాన్ లాగా గెటప్ వేసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. కిటికీలో నుండి బ్లాక్ మ్యాన్ని చూసిన చెంబ వచ్చేది రణవీరే అనుకొని మనోహరితో, అదిగో మనోహరి రణవీర్ బ్లాక్ మ్యాన్ గెటప్లో వచ్చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ నిజానికి బ్లాక్ మ్యాన్ గెటప్లో వచ్చింది నిజమైన బ్లాక్ మ్యాన్ కావడంతో ఆ విషయం తెలియని మనోహరి తన కుట్ర ప్రకారమే అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని వెళ్ళి లాన్లో కూర్చొని బుక్ చదువుతున్నట్టుగా నటిస్తూ చెంబ వెళ్ళి బాగీ కూడా ఏదో ఒకటి చెప్పి లాన్లోకి రమ్మని చెప్పు, అప్పుడు రణవీర్ దాన్ని షూట్ చేసేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ మనోహరి కుట్ర ప్రకారం వెళ్ళి బాగీ గదిలో రెడీ అవుతూ ఉండగా, మేడం అసలే ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఇలా గదిలో ఎంతసేపు అని ఒంటరిగా కూర్చుంటారు, లాన్లోకి వస్తే అలా చల్లగాలికి కాసేపు వాకింగ్ చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే వస్తున్నాను పదా అని చెప్పి బాగీ చెంబని తీసుకొని లాన్లోకి వస్తూ ఉంటుంది. నిజమైన బ్లాక్ మ్యాన్ మనోహరికి ఎదురుగా నిలబడి గన్ గురిపెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి అక్కడ ఉన్నది రణవీర్ అనుకొని తనలో తాను నవ్వుకుంటూ, మొత్తానికి రణవీర్ బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు, నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతున్నాడు, ముందు నా వైపు గురిపెట్టి నన్ను షూట్ చేస్తున్నట్టుగా నటిస్తూ తర్వాత బాగీని షూట్ చేయమని చెప్పాను, యాజ్ ఇట్ ఈస్ అలాగే చేస్తున్నాడు అని చెప్పి మనోహరి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక బాగీ లాన్లోకి వస్తూ ఉంటే ఇక అప్పుడే అమర్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. బాగీ లాన్లోకి వచ్చేసరికి అప్పటికే బ్లాక్ మ్యాన్ మనోహరిని షూట్ చేయడంతో మనోహరి ఒక్కసారిగా రక్తపు మడుగులో కుప్పకూలిపోతుంది. ఇక అలా మనోహరిని చూడగానే బాగీ ఒక్కసారిగా కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే బ్లాక్ మ్యాన్ మరొకసారి మనోహరిని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు పెద్దగా శబ్దం రావడంతో ఇంటికి వచ్చిన అమర్ బ్లాక్ మ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బ్లాక్ మ్యాన్ పారిపోవడంతో ఏమండి మనోహరి అండి మనోహరి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్ అమర్ ఇద్దరు కలిసి మనోహరిని హాస్పిటల్కి పరుగు పరుగున తీసుకువెళ్తూ ఉంటారు. ఇక 6 కూడా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. వసే మనో, నువ్వు చేసిన పాపం పండింది, అందుకే ఆ భగవంతుడు నీకు ఈ శిక్షను విధించాడు. ఈ దెబ్బకు నువ్వు చనిపోతే అప్పుడు నా చెల్లెలికి నా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి 6 అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి అంటూ ఉంటారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, తనకు ఏమీ కాకూడదు, తను నా భార్య బెస్ట్ ఫ్రెండ్, ఒకవేళ తనకి ఏదైనా జరిగితే అప్పుడు నా భార్య చాలా బాధపడుతుంది అని చెప్పి 6 ఏ లోకంలో ఉన్నా సరే 6కి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను, మనోహరిని జాగ్రత్తగా కాపాడుతాను అని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇక దాంతో 6 ఏమండి ఆ మనోహరి గురించి నిజం తెలియనప్పుడు
దాన్ని కాపాడమని జాగ్రత్తగా చూసుకోమని తెలుసో తెలియకో మీతో చెప్పాను. కానీ ఎప్పుడైతే దానివల్ల నా ప్రాణం పోయిందని తెలిసిందో, నా కుటుంబానికి నా చెల్లెలకి ప్రాణహాని ఉందని తెలిసిందో, అప్పుడే దాన్ని ఎప్పుడెప్పుడు మీరు ఇంట్లో నుండి పంపించేస్తారా అని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానండి. ఈ విధంగా అయినా అది మన కుటుంబం నుండి దూరం అయ్యే పరిస్థితి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పి ఆరో అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ సమర్ దగ్గరికి వచ్చి, సారీ మిస్టర్ అమరేంద్ర గారు, మనోహరి గారు కోమాలోకి వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆ విధంగా మనోహరి కోమాలో ఉండడంతో తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రణవీర్ చెంబాతో, చెంబా అసలు మనోహరిని నేను షూట్ చేయలేదు, నిజమైన బ్లాక్ మ్యాన్ మనోహరిని షూట్ చేశాడు, అతను ఎవరో కూడా నాకు తెలీదు. నేను బ్లాక్ మ్యాన్ లాగా వేషం వేసుకొని వస్తూ ఉంటే అనుకోకుండా నా కారు ఆగిపోయింది, దాంతో నేను రావడం లేట్ అయింది, నేను వచ్చేసరికి మనోహరి రక్తపు మడుగులో ఉంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా బాగి ప్రెగ్నెంట్గా ఉండడం, మనోహరి కోమాలో ఉండడం మొత్తం కూడా 9 నెలలు గడిచిపోతాయి. అమర్ బాగీకి ఎంతో ఘనంగా సీమంతం జరిపిస్తాడు. ఇక సీమంతం రోజే బాగీకి నొప్పులు మొదలవుతూ ఉంటాయి. ఆరు చాలా సంతోషంగా బాగీకి పుట్టబోయే బిడ్డను చూడాలని చెప్పి ఆనందంగా భూలోకంలోనే ఉండిపోతుంది. ఇక ఆ విధంగా బాగీకి పాప జన్మించడంతో అప్పుడు అమర్, పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో. ఇక ఆ విధంగా మనోహరి కోమలో ఉండగానే బాగి పాపకు జన్మనిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.